రంగారెడ్డి జిల్లా కేంద్రం జైరాబాద్లోని ఎస్ఎల్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏపీపీసీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎస్సీ/ఎస్టీ నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర ఉపాధి మరియు శిక్షణ డైరెక్టరేట్ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క సంకల్ప్ పథకం అమలులో భాగంగా నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఏ వందన హాజరయ్యారు. అనంతరం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వారికి బ్యాగ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వందన మాట్లాడుతూ నిరుద్యోగ యువకులందరూ ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకోవాలని, నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీపీసీ ప్రతినిధులు నసీర్ సిద్దికీ, అబ్దుల్ రహీం, అంబేద్కర్ పూలే సేవా సమితి అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. టిఎస్ఐసి ద్వారా రైతులకి అవగాహన వేదిక ఒకటి జరపడం చేశాము. తర్వాత ఇంకొకటి నాక్ ద్వారా నాబర్డ్ ఫండ్స్ ఇవ్వడం ద్వారా మేము ఖైదీలు ఉంటారు కదండి, ఖైదీలకు శిక్షణ ఇచ్చాము. దాంట్లో ఎలక్ట్రీషియన్గా, తర్వాత ప్లంబింగ్ అట్లాంటివి చేసి వాళ్ళకి ఖైదీలుగా మిగలకుండా వాళ్ళకి ఖైదీలకి సొసైటీలో గుర్తింపు ఉండాలని వాళ్ళకు కూడా మేము జైలర్తో కాంటాక్ట్ అయ్యి మన సంగారెడ్డి సెంట్రల్ జైల్లో 30 మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అదే సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళకి సొసైటీలో వెళ్తే ఈ సంకల్ప కింద ఉపాధి కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ప్రోగ్రాంలు సంకల్ప ద్వారా మేము దాదాపు ఇంకొకటి డ్రోన్ అనే ఒకటి కూడా చేశాము. అగ్రికల్చర్ వాళ్ళకి ఎట్లా కొత్త ఇన్నోవేషన్స్ ఎలా చేయాలి అనేది కూడా మేము చేయడం జరిగింది. అది ఒకటి సదాశివపేట్, నారాయణఖేడ్లో చేయడం చేశాము. సో ఇలాంటి తరఫులని ఇప్పుడు ఇక్కడ మనం అసెంబ్లీ అయింది కూడా దానికే. అంటే మీరు దీని ద్వారా తెలుసుకొని మీరు వ్యక్తిగా కాకుండా మీ స్కిల్ని అక్కడ పొందపరిచి మీరు డెవలప్ అవ్వడమే మా ముఖ్య ఉద్దేశం. తెలిసిందా? ఇంకొకటి ఇది సంకల్ప కిందండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంప్లాయ్మెంట్ గురించి. అంటే యాజ్ ఏ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా మీకు తెలియజేయడం ఏంటంటే మనకి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అంత ప్రాముఖ్యం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.